చరిత్రలో నా పేరు నిలిచిపోవాలి. తెలంగాణ సమాజం ఇంకో 100 ఏళ్లైనా నా పేరు యాద్ చేసుకోవాలి. ఎల్లకాలం రాష్ట్ర రాజకీయాల్లో నా పేరు మారుమోగిపోవాలనుకుంటా కష్టపడి పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీ పతార పెంచుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరును ఆడొకళ్ళు ఈడొకళ్ళు మర్చిపోతున్న వార్తలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి పోర్రి. నేను ఐతారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ మ్యాచ్ పెడితే ఆడి గెస్ట్కి వచ్చిన రేవంత్ సార్ కు అందరు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఇదే ప్రోగ్రామ్ కు వచ్చిన రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ కమ్ సినిమా యాక్టర్ అయిన రాహుల్ బోస్ ఉండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు సార్, తెలంగాణ సీఎం అని చెప్పి పేరు చెప్పకుండా ఎంబటే చిరంజీవి అనే వరకలా తెలంగాణ సీఎం చిరంజీవి అని అంటాడేంది అనుకుంటా ఆడున్నోళ్ళే కాదు, సోషల్ మీడియాలో వీడియోలను చూసిన వాళ్ళు కూడా మస్తు పరిచయం అయ్యారట. ఎవరో బయట రాష్ట్రంలోనే కాదు, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి సార్ మాజీ సహచరుడు ఏపీ సీఎం చంద్రాల్ సార్ కూడా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు మనోళ్ళు తలబడ్డట్టే చేసిండు. ఇక అప్పట్లో ఐకాన్ స్టార్ అల్లర్జున్ కూడా సీఎం రేవంత్ పేరు మర్చిపోయిండు స్పీచ్ నాడు ఇట్లా. అంటే ఇంకా చాలా జరిగినాయి కానీ వీటికి పేరు మర్చిపోవడానికి సంబంధం లేదు, అది వేరే ముచ్చట అనుకోరి. ఇగో ఇప్పుడు ఇట్లా ఇంకా కూడా ఆడోగలు ఈడోగలు పేరు మర్చిపోయినట్టు అయ్యే వరకలా అపోజిషన్ నుండి ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. సెలబ్రిటీలకు పక్క రాష్ట్రములకు సరిగ్గా యాదుంటలేదేమో కానీ జనాలకైతే మన సీఎం రేవంత్ రెడ్డి సారే అని గట్టిగా యాదున్నది. చెప్పా చేయకుండా గంటల కరెంట్ పోతే రేవంత్ రెడ్డి సార్నే యాద్ చేసుకుంటారు టక్కున ఊర్లల్లా. 2500 ఇస్తగానే అక్క ఏమాయా అని ఆడోళ్ళు ఏడ దావత్లు కలిసినా మాట్లాడుకోబట్టిరు. కూటిలు ఇస్తానే కదా పత్తా లేకపోయా అనుకుంటా కాలేజీలో చదివే ఆడవిల్లలు బస్సు ఫుట్బాల్లో నిలబడి యాష్టపడుతుంటే యాద్ చేసుకోబట్టిరు. ఇక రైతు బంధు రైతు భరోసా పైసలు ఆలస్యమైతే అన్నదాతలు పొలం గట్ల కాడ రంజితోని యాద్ చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లా తెల్లారు లేచిన కాంచి తెలంగాణ పబ్లిక్ అయితే 6 గ్యారంటీల ముచ్చట్లను ముంగటేసుకొని రోజుకు 5-6 సార్లనే యాద్ చేసుకుంటారు అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు ఇక చాలా మంది.